వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ. ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీని నేను చెప్పిన మసాలాతో చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీని రైస్లోకి, రోటీస్లోకి, చపాతీల్లోకి తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. క్యాప్సికమ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక 1/2 కిలో క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇందులోకి ఒక 4 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకొని వీటన్నింటినీ సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్యాప్సికమ్ కట్ చేస్తున్నాను చూడండి. క్యాప్సికమ్ కట్ చేసుకునేటప్పుడు లోపల గింజలు అనేవి వస్తాయి. అవి తీసేసి క్యాప్సికమ్ను కొంచెం మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. మరీ సన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదు. ఇలా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా మనం మసాలాను రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా కోసం 2 టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ధనియాలను తీసుకోవాలి, ఒక 5-6 జీడిపప్పును తీసుకోండి. ఎండు కొబ్బరి ముక్కని చిన్నది తీసుకోవాలి. ఇందులో 2 దాల్చిన చెక్క పలుకులు, ఒక 3 యాలకులు, ఒక 4 లవంగ మొగ్గలు తీసుకోవాలి. వీటన్నింటినీ ఇలా ప్యాన్ పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు ఫ్రై చేసుకునేటప్పుడు మంటను సిమ్లో ఉంచుకొని ఒక 2-3 నిమిషాల పాటు వీటిని దూరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కొంచెం చల్లారేసరికి మనం ఇదే పాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు ఒక 50% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్లో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట్లాడేటప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. మనకు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి చూడండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాలు ఈ టమాటాలు ఉడికించుకోవాలి. ఈ టమాటా ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారాలు ఈ టమాటా ముక్కలకు బాగా పట్టే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు టమాటాలు మగ్గించుకున్నామంటే మనకు టమాటాలు మెత్తగా ఉడికిపోతాయి. ఇవి మగ్గేలోపు మనం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం. ముందుగా మనం అన్నీ డ్రై చేసుకొని పెట్టుకున్న మసాలా దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసామంటే మనకి టమాటాలు మగ్గిపోయాయి. వీటిని ఒకసారి ఇలా అడుగంటకుండా కలుపుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని కొంచెం పచ్చివాసన పోయే అంతవరకు ఈ కర్రీతో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నామంటే ఆయిల్ పైకి తేలుతూ మనకి ఈ మసాలా అంతా ఉడికిపోతుంది. ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. మనం మసాలా వేసుకున్న గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని ఈ వాటర్ని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. మనం ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఇలా గ్రేవీకి తగ్గట్టుగా కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మంటను సిమ్లో పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని
ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఆయిల్ పైకి తేలుతూ మనకి ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.